పేదలకు ప్రతి పథకం అందాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నిజంగా ఇది లబ్ధి చేకూరుస్తుందన్న పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు? 100%. ఎందుకంటే రేవంత్ అన్ననే అంటేనే పేదల పక్షపాతి అని చెప్పి మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే ఇలా సన్న బియ్యం ఇవ్వడం వల్ల ప్రతి కుటుంబం ఆనందాన్ని అనుభవిస్తున్నారు. సంతోషంగా ఈ అన్నాన్ని తిని మా యొక్క కుటుంబ పోషణకు భారం లేకుండా చూడొచ్చు అని చెప్పేసి నిన్నటి నుంచి, మొన్న ఉగాది నుంచి చాలైన పథకంలో నిన్నైతే ప్రతి రేషన్ దుకాణం దగ్గర లైన్ అండి. ఎందుకంటే ప్రజల యొక్క బాధలు తెలిసినోడే నాయకుడు. ఇలా పోయినసారి 10 ఏళ్ళు కేసీఆర్, పెద్దదూర కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉండి ఒక్క రోజు కూడా ఇటువంటి పథకం గురించి ఆలోచించలేదు. మొత్తం పందికొక్కులను తయారు చేసి పెట్టిండు. మొత్తం వాళ్ళ మిల్లర్లు మాఫియా ద్వారా ఇలా మనం చూస్తున్నాం కదా. బోధన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే షకీల్ గారు ఇలా దగ్గర 60 కోట్లు 70 కోట్ల సంబంధించిన సివిల్ సప్లైకు ఇవ్వాల్సిన బియ్యము ఇవ్వకుండా దెంకపోయేసి దుబాయ్లో కూర్చున్నాడు. సొంత పార్టీ వాళ్ళనే కంట్రోల్ చేసుకోలేదు. అప్పుడంతా మిల్లర్లకు మొత్తము అప్పచెప్పిండు. ఇలా వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇటు ప్రజాపాలన చేస్తున్న ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి రాగానే సన్న బియ్యాన్ని ఇస్తానని చెప్పి మేనిఫెస్టో పెట్టిన విధంగానే మేనిఫెస్టో ప్రకారమే ఇలా సన్న బియ్యం పంచడం జరుగుతుంది. ఎంతో ఆనందకరం. ఎందుకంటే ప్రజల్లో జీవితాలలో వెలుగు నింపిండ్రు. దగ్గర ప్రతి నెల ఒక 1500 రూపాయల తక్కువ ఖర్చు పేద ప్రజలకు మిగులుతున్నాయి, సామాన్య ప్రజలకు మిగులుతున్నాయి. వాళ్ళ పిల్లలకు ఇంకేదైనా వస్తువు కొనడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు 9 రకాల సంబంధించిన నిత్యావసర సరుకులు ఇవ్వడానికి కూడా ఆలోచనలో ప్రభుత్వం చేయడం చాలా సంతోషం అనిపించింది. ఈ విధంగానే రేవంత్ రెడ్డి గారు ముందడు పోవాలని చెప్పేసి, ఇటు మంత్రివర్గం కూడా వారికి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి, ప్రజలందరూ కూడా మీకు అండగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.